రాణాపురం నుంచి ఒలగుంద వరకు రోడ్డును నిర్మించాలి. రాణాపురం నుంచి ఒలగుంద వరకు రోడ్డును నిర్మించాలి. వామపక్ష జిల్లా కమిటీ, ఎంఆర్పిఎస్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలు, బిఎస్పి సంఘాలు, పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓలగుంద నుంచి ఆదోని వరకు వయా హెబెటం, అది వయా హెబెటం, నాగనాథ్పల్లి టు ధనాపురం రావడం, ఆదోనికి రావాలి రోడ్డు. ఈరోజు మేము పాదయాత్ర చేసాం వామపక్షాల మిత్రులతోటి, అందరితోటి, అన్ని పార్టీల మిత్రులతోటి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈరోజు స్వచ్ఛందంగా మహిళలు, విద్యార్థులు మీరు ఎంత తొందరగా రోడ్డు వేస్తే అంత మంచిగా ఉంది. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చాలా మరణాలు జరుగుతున్నాయి. మాకు ఇబ్బంది అయింది బయటికి రావాలంటే. ఎక్కడికన్నా పోవాలంటే మేము ఆదోనికి రాలేని పరిస్థితి, మేము అటు బళ్ళారికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డును ఎంత త్వరగా పూర్తి చేసా అంత మంచిదని చెప్పారు. మా ప్రధాన ఉద్దేశం కూడా ఇదే డిమాండ్. ఎవరెవరు ఇంతకుముందు పాలకులు ఉన్నారో, లేకపోతే ఎవరెవరు దీంట్లో అధికారులు ఉన్నారో, లేకపోతే ఎవరెవరు కాంట్రాక్టర్లు ఉన్నారో, ఈ రోడ్డు ఆల్రెడీ టెండర్ పిలవడం, భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఎందుకు నిర్లక్ష్యం జరిగింది? దాని మీద సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, ప్లస్ దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ వేయాలి. దోషులైనటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కాంట్రాక్టర్ది తప్పైతే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. బ్లాక్ లిస్ట్లో పెట్టిన వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో ఏ టెండర్లలో కూడా పాల్గొనకూడదు. ఇమ్మీడియట్గా ఇంకొకరికి టెండర్లు అలాట్ చేసి ఆ వర్కులు కంపల్సరీగా చేసే విధంగా త్వరగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అదే చేయలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. అవసరమైతే బంద్ను కూడా పిలుపునివ్వడానికి కూడా మేము వెనకాడము. ఈ కార్యక్రమానికి, ఈ పాదయాత్రకు అన్ని సంఘాల నుంచి మాకు మద్దతు ఉంది కాబట్టి వాళ్ళకి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మురళి, డిసిసి ప్రెసిడెంట్, కర్నూలు. మా జిల్లా అధ్యక్షుడైన మురళీ కృష్ణ రావడము, మా మిత్రుడైన లక్ష్మణ ఆధ్వర్యంలోన, ఎందుకంటే వెలగొండ నుంచి ఆదోనికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక ఆటో పోవాలన్నా, సైకిల్ పోవాలన్నా, ఒక ముస్లిం వెళ్ళాలన్నా, ఆటోలో వెళ్ళాలంటే నడు నొప్పులతో హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిందే. ఆదోని అక్కడి నుంచి ఆరోగ్యంగా వస్తే ఆదోనికి వచ్చి అడ్మిట్ కావాలి. అట్లా ఉంది, దరిద్రమైన స్థితిలో ఉంది రోడ్లు. మరి దీని మీద గత ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వం అప్పుడు గుమ్మడి జగన్ గారు భూమి పూజ చేసినాడు, దాని మోక్షం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఈరోజు గతంలోనే వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు అదే రోడ్డు మీద పోయి ఒక ఎన్నో ప్రోగ్రాంలు చేసినారు. మరి ఈ విధంగా చేసే వాళ్ళకి ఇది అధికారం వచ్చినట్టునే మర్చిపోయినారని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మనం అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా చేయాలా. ఈరోజు 9 నెలలు అవుతుంది. మళ్ళీ ఆదోని, వెలగొండ నుంచి ఆదోనికి వచ్చే దానాపురం వరకు చాలా ధైర్యమైన స్థితిలో ఉంది. మరి ఇటువంటి వీళ్ళు కుటుంబ ప్రభుత్వము ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ వీళ్ళకి వచ్చే ఆదాయంలోన తక్కువ ఇస్తున్నామన్న కాంట్రాక్ట్స్ అని ఉదయంతన వాళ్ళు చేసే పనులను వీళ్ళు వెంటనే దాన్ని నిలబెడుతున్నారా? అర్థకాలు లేక పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆలోచించాలా. ఎందుకంటే గతంలోన ఎలక్షన్ ముందులోనే ఇదే లోకల్లో ఉండే లీడర్లు అప్పుడు అందరూ పోయి దాని గురించి రోడ్డు గురించి మాట్లాడారు. నేను మాట్లాడినాను, గతంలో వైసీపీ ప్రభుత్వం మాట్లాడింది, కుటుంబ ప్రభుత్వం మాట్లాడింది. మళ్ళీ ఆ రోజు ఇప్పుడు గెలిచిన కుటుంబ ప్రభుత్వము నేను వచ్చిన ఒక నెల లోపల ఈ రోడ్డు మొత్తము ఆయన అతనికి వేస్తానన్నాడు. ఇంతకు దాన్ని అక్కడ చూపేలేదు అక్కడ సైడ్. మరి ఈ విధంగా ఆయన ఓన్లీ ఈ ఆదాయం ఎట్లా ఏంటంటే ఈ మార్పు తీసుకొస్తామన్నాడు, కానీ ఆదోళన కబ్జాల నుంచి ఎలా కబ్జా చేయాలా, బతుకుని సంపాలా, సంపూర్ణ బతకాలా అనే విధంగా ఎలా మార్పు చేయాలనేది ఆయన కుటుంబ నాయకులు చేస్తున్నారు. మరి దీని మీద మేము చెప్తున్నాము, ఆదోళన అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పోరాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వము, కూటమి వామపక్ష నాయకులు అందరూ ఏకదాటిగా
ఫైట్ చేసి ఖచ్చితంగా దానిలో ఇది అభివృద్ధి చేయడానికి మేము వాళ్ళు వెన్ననే విడిచేదానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో వీళ్ళు ఆదోళనలో కానీ ఆలూరులో కానీ ఎన్నూరులో కానీ ఎక్కడ కానీ వీళ్ళు కబ్జాలు కానీ వీళ్ళు చేసే అవినీతులను కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి ప్రభుత్వం వామపక్షాలు కానీ కంపల్సరీగా వీటి మీద చర్య తీసుకొని పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మా జిల్లా అధ్యక్షుడు చెప్పిన ప్రకారంగానే మేము ఆ రోడ్డు వేయకపోతే తగిన వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెడతాం కాంట్రాక్టర్ని. మళ్ళీ తర్వాత వాళ్ళ మీద దీక్ష కూడా మేము ఇక్కడ చేరాలి కూడా వెనకాడడం అని ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇట్లా రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని.